ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1,00,00,000 విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున ₹50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున మరో ₹50 లక్షల చెక్లను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ₹10 లక్షల చెక్ను అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1,00,00,000 విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున ₹50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున మరో ₹50 లక్షల విరాళం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ₹10 లక్షల చెక్ను అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ₹1,00,00,000 విరాళం అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన తరపున ₹50 లక్షల విరాళం, తనయుడు రామ్ చరణ్ తరపున ₹50 లక్షల కలిపి ₹1,00,00,000 చెక్ను ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కూడా తన తరపున ₹10 లక్షల సీఎం రేవంత్ రెడ్డికి చెక్ రూపేణా అందించారు. సీఎం రేవంత్ కు ఖమ్మంలో జరిగిన వరద నష్టానికి బాధితులకు సహాయం అందించడానికి సీఎంఆర్ఎఫ్ కి విరాళం ప్రకటించారు. ప్రకటించిన విధంగానే మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాస్టార్ కుటుంబ సభ్యులందరూ కూడా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో వారు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి చెక్కులను అందించారు. ఇందులో ₹50 లక్షలు మెగాస్టార్ చిరంజీవి తన తరపు నుంచి చెక్కుని అందించారు. ఇక తన తనయుడు రామ్ చరణ్ తరపు నుంచి మరొక ₹50 లక్షల కూడా చెక్కుని అందజేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కూడా తన తరపున ఒక ₹10 లక్షల చెక్ని అందించారు. ఈ రకంగా ఇంకా సినీ ప్రముఖులందరూ కూడా చాలా మంది కూడా ప్రకటించారు విరాళాలు. వాళ్ళు కూడా సీఎంఆర్ఎఫ్ కి అందిస్తామని అన్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ తన ప్రకటించిన ప్రకటనను అనుగుణంగా ఈరోజు చెక్కులను అందజేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. కొండలు, ముఖ్యమంత్రి సాయానికి విరాళాల విలువ కొంతమంది సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీస్ అనుకోండి, పారిశ్రామికలు, ప్రముఖులు వీరందరూ కూడా ముఖ్యమంత్రి సాయానికి విరాళాలు అంటున్నారు. ఈరోజు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ₹1,00,00,000 విరాళాన్ని అందించారు. తన వైపుకెళ్లి ₹50 లక్షల విరాళం, అదేవిధంగా రాష్ట్రం తరఫున మరో ₹50 లక్షల విరాళం, ₹1,00,00,000 2 చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. దాంతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ₹10 లక్షల చెక్కు రేవంత్ రెడ్డికి అందజేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ముఖ్యమంత్రి సాయానికి విరాళాలను ఇస్తున్నారని చెప్తూ అన్ని రంగాల నుంచి ప్రముఖులు స్పందిస్తూ సీఎం సాయానికి విరాళాలు అందిస్తున్నారు. ఓకే కొండలు. ఖమ్మంలో జరిగిన వరద నష్టానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలింది. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటూ సీఎంఆర్ఎఫ్ కి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలని ప్రకటించినటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో ఆ విరాళాల చెక్కులను సీఎం ని కలిసి స్వయంగా సినీ ప్రముఖులందరూ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొన్ననే మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అయితే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన విరాళ చెక్ని అందజేశారు. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అలాగే మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి వారు ప్రకటించినటువంటి విరాళాన్ని స్వయంగా చెక్కుల రూపేణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు.